హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. స్కూల్ కి ఫోన్ వెళ్ళింది, ఇంటికి ఇన్విటేషన్ వచ్చింది, సెలక్షన్స్ కి పిల్లలు వచ్చారు. అలా జరిగిన సెలక్షన్స్ లో ఎన్నో రౌండ్స్, ఎన్నో క్వశ్చన్స్. ఆ సెలక్షన్స్ దాటి ఇదిగో ఇప్పుడు ఈ ఛాంపియన్ వేదిక మీదకి వచ్చారు. మరి ఇలా వచ్చిన వాళ్లలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు సూటిగా స్వీటుగా చెప్పేసి ఎవరు ఛాంపియన్ అయిపోతారో తెలుసుకోవాలంటే వీళ్లలో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని అక్షరాల ₹1,00,000 ఎవరు గెలుచుకుంటారో తేల్చుకోవాలంటే వీళ్లలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి మనోజ్ఞ వాళ్ళ మదర్ ఉషశ్రీ గారితో. ఉషశ్రీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో మనోజ్ఞ. హలో సార్. అరే మనోజ్ఞ, భలే చక్కటి పేరు పెట్టారు నీకు. ఎవరు పెట్టారు? అమ్మా నాన్న? ఇద్దరు. ఇద్దరు. అమ్మ ఎవరిదమ్మా మనోజ్ఞ అనే ఐడియా? లక్ష్మీదేవి మా ఇంట్లో ఫస్ట్ పాప కాబట్టి మనోజ్ఞ అని పెట్టాం. ఓ, అంటే మీ ఇంట్లో ఫస్ట్ లక్ష్మీదేవి. ఎస్ సార్. సో మనోజ్ఞ ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య హై స్కూల్. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను శ్రీ చైతన్యలో ప్రిన్సిపల్ గా చేస్తున్నాండి. మీరు ప్రిన్సిపల్, తను మీ స్టూడెంట్ కూడానా? ఎస్. వెరీ నైస్. సో మనోజ్ఞ డాటర్ ప్లస్ స్టూడెంట్. ఎస్. మనోజ్ఞ నీకు అమ్మ ఇంట్లో ఇష్టమా స్కూల్లో ఇష్టమా? స్కూల్లోనే. ఎక్కువ తిట్టదనా? అంతేనా? అల్లరి చేస్తుందండి? అల్లరి ఏం చేయదండి. వెరీ అంబిషియస్ గర్ల్. తమ్ముడితో బాగా చేస్తుంది. తమ్ముడితో కలిసి అల్లరి చేస్తుంది. పోట్లాడుకోవడం, ఆటలాడుకోవడం అంతా తమ్ముడితో. ఏమవుతావు పెద్దయ్యాక నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. అమ్మలాగా ప్రిన్సిపల్ అవ్వవా? మరి ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. ఆల్ ది బెస్ట్. మన రెండవ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి మహేంద్ర వాళ్ళ మదర్ లక్ష్మి గారికి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హలో మహేంద్ర. ఎస్ సార్. కాకినాడ ఖాజా ఖాజా, అవునా? ఎస్ సార్. కాజాలు ఇష్టమా నీకు? నో సార్. నో. మరి ఏమి ఇష్టంగా తింటాడండి? సెలెక్టెడ్ గా తింటాడు, అన్ని స్వీట్స్ తినడు. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అన్న? అక్షరా స్కూల్. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారు? ఐ మీన్ హౌస్ వైఫ్ అండి. సో హౌస్ మహేంద్ర అట్ హోమ్? ఫైన్. వాచింగ్ టీవీ a lot, playing cricket a lot. మహేంద్ర, వాట్స్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్. ఎందుకు చార్టెడ్ అకౌంటెంట్? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సీఏ అయిపోవాలి అండ్ ఛాంపియన్ కూడా అయిపోవాలి. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి అనూష వాళ్ళ మదర్ ఉమాదేవి గారి. ఉమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అనూష. హాయ్. ఏ క్లాస్ అనూష? 9th క్లాస్. 9th క్లాస్. 9th క్లాస్ కనబడట్లేదు నువ్వు. అందరూ అలా అంటారు. గుడ్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అనూష ఏంటి చలాకి పిల్ల, సైలెంట్ పిల్ల? సైలెంట్ కాదండి, చలాకీయే. అదిగో నవ్వేస్తోంది గలగల గలగల. ఏ అనుష, వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, ఆటోబయోగ్రఫీస్. ఆటోబయోగ్రఫీస్. వావ్. నీకు ఇష్టమైన ఆటోబయోగ్రఫీ ఎవరిది? ఏపీజే అబ్దుల్ కలాం, వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివావు నువ్వు? సూపర్ కదా. చాలా బాగుంటుంది. వెరీ నైస్. చాలా సంతోషం. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. ఎనీ స్పెషల్ రీజన్? వాంట్ టు డు పబ్లిక్ సర్వీస్. ఆల్ ది బెస్ట్. మా మీరు కూడా అనుషకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసి. ఆల్ ది బెస్ట్. మన నాలుగో పార్టిసిపెంట్ అనంతపురం నుంచి హృదయ్ వాళ్ళ మదర్ శైలజ గారి. శైలజ గారు నమస్తే అండి. హలో హృదయ్. హాయ్ సార్. ఏంటి అమ్మా నువ్వు గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ అనుకున్నా అనుకోకుండానా? అనుకోకుండా. హృదయ్. ఆహా, ఎంత మంచి పేరు. ఎవరిది ఐడియా అండి? ఇద్దరిది. వెరీ నైస్. హృదయ్ ఏం క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? విన్సెంట్ డి పాల్ హై స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హృదయ్ ఏంటి ఎలాంటి బాగా ఇష్టపడతారు తినడానికి? అన్ని తింటా. అన్ని అదిగో చెప్పేస్తాడు అసలు.
అమ్మ ఏం చేస్తే తినేస్తావు నువ్వు ఆ. అంతేనండి మీ మాట వింటుంటాడమ్మా అలా చెప్పమని చెప్పాడు మీకు హృదయ్ వాట్ ఆర్ హాబీస్ ప్లేయింగ్ అండ్ రీడింగ్ బుక్. వాట్ యు ప్లే అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ ఏం ఆడతావు అవుట్డోర్ గేమ్స్ క్రికెట్. ఇన్ స్కూల్ ఐ విల్ ప్లే ఖోఖో, కబడ్డీ. పెద్దగా ఏమవుతానన్నా పైలట్. మరి పైలట్ ఎందుకు అవుదాం అనుకుంటున్నావు గాల్లో ఎగరాలని. గాల్లో ఎగరడానికా ఇప్పుడు గాల్లో ఎగరడానికి పైలట్ అవ్వాలా ఏరోప్లేన్ ఎక్కితే అయిపోతుందా అంటే ప్లేన్ ని డ్రైవ్ చేయాలని. మరి ఖచ్చితంగా హృదయ్ నువ్వు పైలట్ అయిపోవాలి అండ్ ఛాంపియన్ కూడా అయిపోవాలి అయిపోతావా ఎస్ సార్. వెరీ నైస్ అమ్మ మీరు హృదయ్కి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ మెదక్ నుంచి శ్రేయ వాళ్ళ మదర్ స్వరూప గారితో. స్వరూప గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో శ్రేయ. హాయ్ సార్. అరే వైలెట్ జిగేల్ జిగేల్ శ్రేయ. థ్యాంక్ యూ సార్. లాంగ్ హెయిర్. థ్యాంక్ యూ. డ్రెస్సెస్ చాలా ఇష్టం నీకు? చాలా. అమ్మ కూర్చా నాన్న కూర్చా? నాన్న. ఎందుకు ఎప్పుడైనా అంతే జనరల్ గా ఆడపిల్లలు తండ్రులు ఎక్కువ అటాచ్ ఉంటారు అబ్బాయిలకి అమ్మలు అవునా? అవును అదైతే ఫ్యాక్ట్. నేను కూడా మా నాన్న కూర్చుని. మీరు కూడా మీ నాన్నగారు కూర్చా? సో నైస్. మీరేం చేస్తుంటారమ్మా? ప్రొవిజనల్ స్టోర్ ఉంది. ప్రొవిజనల్ స్టోర్ మీది? ఓ సో నైస్ అండి. శ్రేయ హాబీస్ ఏంటమ్మా నీవి? వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఎలాంటి పాటలు ఎక్కువ వింటుంటావు? మూవీ సాంగ్స్, మెలోడియస్ గా ఉండే సాంగ్స్. నైస్. మరి పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్? ఏ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? ఆప్థాల్మాలజిస్ట్. వెరీ నైస్ వెరీ నైస్. ఖచ్చితంగా డాక్టర్ అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. ఛాంపియన్ కూడా అయిపోవాలిగా? ఎస్. అయిపోతావా? ఎస్. అమ్మా మీరు మరి శ్రేయకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. అంత బెస్ట్ నాన్న. సో స్వీట్ సో నైస్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. తెలుసుగా? మరి మీకు ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ చెప్పిన తర్వాత కూడా డౌట్ గా ఉంటే ఫాస్ట్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? మనోజ్ఞ యో క్వశ్చన్. ఈ 4గింటిలో బడిలోను గుడిలోను కామన్ గా ఉండేది ఏది? ఆప్షన్ ఏ వంట, ఆప్షన్ బి పంట, ఆప్షన్ సి గంట అండ్ ఆప్షన్ డి జంట. ఆప్షన్ సి గంట. ఆప్షన్ సి గంట. కాన్ఫిడెంటా? ప్రిన్సిపల్ అమ్మని అడిగేద్దాం. కాన్ఫిడెంట్ అమ్మా? షీస్ రైట్ సార్. షీస్ రైట్. ఎస్. సో అమ్మ కూడా బడిలో ఉంటారు కాబట్టి గంట రైట్ అని చెప్తున్నారు. అండ్ మనోజ్ఞ గంట కొట్టేశావు. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మహేంద్ర రెడీయా? ఎస్ సార్. ఎస్. తెలుగు సామెత ప్రకారం పులిని చూసి డాష్ వాత పెట్టుకున్నట్టు, పులిని చూసి డాష్ వాత పెట్టుకున్నట్టు. యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కుక్క, బి నక్క, సి పిల్లి అండ్ డి బల్లి. ఐ వాంట్ టు టేక్ మై మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ మీ హెల్ప్ కావాలి. నక్క. అమ్మ నక్క అంటున్నారు. ఏం చేద్దాం? ఐ విల్ గో విత్ మై మదర్. అంతేనా? అది దీనంగా చెప్తావేంటి? ధైర్యంగా చెప్పు. సార్ ఐ విల్ గో విత్ మై మదర్. గుడ్. ఓకే మరి అమ్మ చెప్పినట్టు నక్క ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం. అండ్ నక్క ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. అనుష రెడీ అమ్మా? రెడీ. తెలుగులో నయనం అన్న మాటకు అర్థం ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కన్ను, బి చెవి, సి కొత్త అండ్ డి వింత. ఏ కన్ను. ఏ కన్ను. షూరా? షూర్. అమ్మని అడగాల? అక్కర్లేదా? అమ్మ మీరేమనుకుంటున్నారు? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అమ్మ కన్ను రైట్ అంటున్నారు. సో అనుష కన్ను ఫ్రీజ్ చేయనా? ఓకే కన్ను ఫ్రీజ్ చేస్తున్నాను. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. హృదయ్ రెడీయా? ఈ 4గింటిలో పంట కోయడానికి ఉపయోగించేది ఏది? ఈ 4గింటిలో పంట కోయడానికి ఉపయోగించేది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కత్తి, బి సుత్తి, సి కొడవలి అండ్ డి గొడ్డలి. సి కొడవలి. షూరా? Sure. అమ్మని అడగాల? No. నో. అమ్మ మీరేమనుకుంటున్నారు? రైట్ ఆన్సర్. అమ్మ కూడా కొడవలి రైట్ ఆన్సర్ అంటున్నారు. హృదయ్ ఏం చేద్దాం? ఫ్రీజ్. ఓకే ఆప్షన్ సి కొడవలి ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ కొడవలి ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ.
శ్రేయ రెడీ అమ్మా? వానమబ్బుల్ని చూసినప్పుడు ఏ పక్షి నాట్యం చేస్తుందని అంటారు? వానమబ్బుల్ని చూసినప్పుడు ఏ పక్షి నాట్యం చేస్తుందని అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కోడి, బి కాకి, సి పిచ్చుక అండ్ డి నెమలి. సి నెమలి. డి నెమలి. యు షూర్? ఎస్. అమ్మని? నో నీడ్. నో నీడ్. మా కరెక్ట్ అవుతాను. తను కరెక్టే. సో శ్రేయ సేస్ ఆప్షన్ డి నెమలి. ప్లీజ్ చేస్తున్నాను. నెమలి ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you too. వెల్ ఫెంటాస్టిక్ 5 రౌండ్ ఫెంటాస్టిక్ గా అయిపోయింది. ఫెంటాస్టిక్ గా స్కోర్స్ ఎలా ఉన్నాయి ఫెంటాస్టిక్ గా చూసేద్దామా? మనోజ్ఞ with 10 points, మహేంద్ర with 10 points, అనుష with 10 points, హృదయ్ with 10 points and శ్రేయ with also with 10 points. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. వాటి మీద 3 క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి పిక్చర్ కూడా అందరికీ కామనే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. ఇట్స్ బజర్ రౌండ్. చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని హీరోయిన్ బాహుబలిలో అవంతిక, మరి బద్రీనాథ్ లో బజర్ నొక్కేసింది అనుష. యువర్ ఆన్సర్? అలకనంద. అలకనంద. చూసావా బద్రీనాథ్? చూసాను. బాహుబలి? చూసాను. అలకనంద. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ గా రైట్ ఆన్సర్ అండ్ కాన్ఫిడెంట్ గా 10 points to you. చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నిర్మాణం ఏ దేశంలో ఉంది? ఫాస్టెస్ట్ హృదయ్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఏంటిది? ఒపేరా హౌస్. ఒపెరా హౌస్ అంటే ఇదేనా? ఇదే. ఒపెరా హౌసా? అది ఆస్ట్రేలియానా? హృదయ్ అది ఆస్ట్రేలియానే. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చిత్రం ద పిక్చర్ లో మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని సింబల్ ఏ అప్లికేషన్ సూచిస్తుంది? అగైన్ అనుష యువర్ ఆన్సర్? వాట్సాప్. షూరా? షూర్. వాడతావా బాగా? మీది బాగా వాడు. దట్స్ వాట్సాప్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. వాట్సాప్ అనుష ఇస్ లీడింగ్ విత్ 30 points, తర్వాత హృదయ్ విత్ 20 points, మనోజ్ఞ విత్ 10 points, మహేంద్ర విత్ 10 points అండ్ శ్రేయ విత్ 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. వెల్ లిటరేచర్ ఈ రౌండ్ లో నేను మీకు ఈ బోర్డు మీద ఒక వర్డ్ ఇస్తాను. బట్ లెటర్స్ ఏవి రివీల్ చేయను. ఒక్కటే లెటర్ రివీల్ చేసి ఒక క్లూ ఇస్తాను. వెంటనే మీరు కనుక ఆన్సర్ చెప్పేస్తే మీకు ఇస్తాను 50 points. మీరు టైంకి చెప్పలేకపోతే అప్పుడు ఇంకో లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40 points. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్, అప్పుడు 30 points. ఆ తర్వాత 20 points, ఆ తర్వాత 10 points. ఇప్పుడు తప్ప ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10-lettered వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 10. వెల్ ఇప్పుడు నేను మీకు ఇస్తున్న క్లూ. కలుస్తారు, కలిసి ఉంటారు, కానీ కాసేపే. శ్రేయ బజర్ ప్రెస్ చేసింది అండ్ యువర్ ఆన్సర్ అమ్మా? ఫంక్షన్. ఫంక్షన్. స్పెల్లింగ్ చెప్పవా? FUNCTIONS. FUNCTIONS. 9 తో ఆగిపోయింది. సో ఫంక్షన్ ఇస్ రాంగ్. -. చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు 40 points కి నేను ఇస్తున్నాను మీకు లెటర్ నంబర్ 9. కలుస్తారు, కలిసి ఉంటారు, కానీ కాసేపు. ఓకే 40 points కూడా చెప్పలేకపోయారు కాబట్టి 30 points కి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. కలుస్తారు, కలిసి ఉంటారు, కానీ కాసేపు. బజర్ ప్రెస్ చేశాడు హృదయ్. యువర్ ఆన్సర్? ప్యాసింజర్. ప్యాసింజర్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి? PASSENGERS. ఓకే నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? క్లూ సరిపోయిందా? కలుస్తారు కొద్దిసేపు. ప్యాసింజర్స్ కలుస్తారా కలవరా? కలు ఒకే ట్రైన్ లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తుంటే వాళ్ళు కలిసి ప్రయాణం చేయరా? చేస్తారు.
చేస్తారా చేస్తారు. కాసేపే కలిసి ఉంటారా? కరెక్టేనా? కరెక్టే అనుకుంటా. అనుకుంటావా? ఎక్కువసేపు అనుకోకు. కరెక్ట్ ఆన్సరే. 30 points to you. మీకోసం ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, ఇట్స్ 9-lettered వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. కార్కి యాక్సిడెంట్ అయింది కానీ దానివల్ల నాకు ఖర్చేం అవ్వలేదు. బజర్ ప్రెస్ చేశాడు హృదయ్. యువర్ ఆన్సర్. ఇన్సూరెన్స్. స్పెల్లింగ్ ప్లీజ్. INSURANCE. సరిపోయిందా స్పెల్లింగ్? ఎస్ సరిపోయింది. క్లూ యాక్సిడెంట్ అయింది కానీ నాకేం ఖర్చు అవ్వదు. అంటే ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుంది? డ్యామేజ్ అయిన ప్రాపర్టీని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తారు. సో ఇన్సూరెన్స్ హృదయ్ రైట్ ఆన్సర్ అండ్ 50 points to you. సో లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్. ఈ 10-lettered వర్డ్ లో నేను ముందుగా మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ. ఇది ఆన్ అయితే చల్లగా ఉంటుంది. యువర్ ఆన్సర్ ప్లీజ్ హృదయ్. ఎయిర్ కండిషనర్. ఇంతకుముందు 2 చెప్పావు, కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ చెప్పావు. చెక్ చేసుకున్నావు అసలు? తప్ప వర్డ్ సరిపోలేదు. కంగారు పడ్డావు. -5. ఓకే, 50 points కి లెవెల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 points కి నేను రివీల్ చేస్తాను ఇంకొక లెటర్. లెటర్ నంబర్ 9. మహేంద్ర, యువర్ ఆన్సర్. రిఫ్రిజిరేటర్. స్పెల్లింగ్ ప్లీజ్. REFRIGATOR. రెఫ్రిజిరేటరా? రెఫ్రిజిరేటర్ కి నువ్వు రెఫ్రిజిరేటర్ అని చెప్పావు. REFRIDGETOR. సరిపోలేదు. కప్పులో ఇంకోడు కాలేశాడు. మహేంద్ర -5. మీకు ఇప్పుడు 30 points కి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఇది ఆన్ అయితే చల్లగా ఉంటుంది. టైమ్ అప్. ఓకే, మరి 20 points కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. ఇది ఆన్ అయితే చల్లగా ఉంటుంది. ఓకే, టైమ్ అప్. ఫైనల్లీ 10 points కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. బజర్ ప్రెస్ చేసింది శ్రేయ. కంప్రెసర్. స్పెల్లింగ్ ప్లీజ్. COMPRESSOR. సరిపోయిందా? బేస్మెంట్. సరిపోయింది. క్లూ. సరిపోయింది. సరిపోయింది. ఆన్సర్ కూడా సరిపోయింది. 10 points to you. సో మొత్తానికి మన లిటరేచర్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. హృదయ్ is leading with 95 points, Anusha with 30 points, Shreyas with 15 points, Manojnas with 10 points and Mahendra with 5 points. ఆఖరి రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించి ట్రాఫీని అందుకునే అవకాశం ఇచ్చే రౌండ్. అక్షరాల ₹1,00,000 గెలుచుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే రౌండ్. రన్ రాజా రన్. సో ఫ్రెండ్స్, తెలుసుగా ఈ రౌండ్ గురించి మీకు. సో తక్కువ ఉన్న వాళ్ళు ఏం భయపడక్కర్లేదు, త్వరలో ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అయిపోతారు. అవునా? ఈ రౌండ్ లో మనకి 5 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, కరెక్ట్ ఆన్సర్ చెప్తే. తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 points, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 points, -30. ఫోర్త్ కి 80 points, -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి లాస్ట్ క్వశ్చన్ కి 100 points, -50 for the wrong answer. Here comes the first question for 20 points. 240 seconds. అంటే ఎన్ని నిమిషాలు? Yes, Mr. Mahendra. 4 minutes. Mahendra, 4 minutes. నిమిషానికి ఎన్ని సెకండ్స్? 60 seconds. 60 seconds. Therefore 240 by 60. 4. Maths లో స్ట్రాంగ్ బాగా.
The right answer and 20 points to you. Hello, next question for 40 points. Eagle. Uncle Sam. Ye desam. So, Shreya, your answer. United States of America. Sure, huh? Sure. Eagle. Sure. Uncle Sam. Sure. 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 100% sure. 100% right answer and 40 points to you. Manognya and Anusha, మీ ఇద్దరు చెప్పాలి. Yes? రామాయణం ప్రకారం శూర్పణఖ పెద్దన్నయ్య ఎవరు? మనోజ్ఞ చెప్పమ్మా. రావణాసురుడు. మనోజ్ఞ, నేను అడిగింది ఏంటి? శూర్పణఖ పెద్దన్నయ్య ఎవరు? రావణాసురుడా? అవునా? అవును, రైట్ ఆన్సర్. 60 points to you. 80 points క్వశ్చన్ మీ అందరి కోసం. గాలిపటాలతో రూపొందిన కైట్ మ్యూజియం ఏ నగరంలో ఉంది? Points. అరే వెల్, గాలిపటాలతో రూపొందిన కైట్ మ్యూజియం అహ్మదాబాద్. ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెబితే వాళ్లే ఛాంపియన్ అవుతారు. మహేంద్ర, నువ్వు చెప్తే 125కి వెళ్తావు, ప్రస్తుతానికి లీస్ట్ లో ఉన్నావు, కానీ మళ్ళీ హైయెస్ట్కి వెళ్ళిపోతావు, ఛాంపియన్ అయిపోతావు. అనుషమ్మ, నువ్వు చెప్తే 130కి వెళ్తావు. శ్రేయ 155, హృదయ్ 195 అండ్ మనోజ్ఞ 170. ఎవరికి వాళ్లే ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో గెలిచి ట్రోఫీని, అక్షరాల ₹1,00,000 సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చే ప్రశ్న. దేని ముడిసరుకు నుంచి, అంటే దేని ఓర్ నుంచి రేడియం లభిస్తుంది? అనుష. యురేనియం. అనుష, ఇప్పుడు ఎంతలో ఉన్నావు నువ్వు? 30లో ఉన్నావు, ఆల్మోస్ట్ లీస్ట్ స్కోర్ లో ఉన్నావు. అనుష, ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పైతే -20కి వెళ్తావు, బట్ రైట్ అయితే 130కి వెళ్తావు. దట్ విల్ బి ద హైయెస్ట్. అండ్ అనుష, దేని ముడిసరుకు నుంచి రేడియం లభిస్తుంది అంటే నువ్వు అంటున్నావు యురేనియం అని. యురేనియం ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 130 points తో హైదరాబాద్ నుంచి వచ్చిన అనుష. సో మరి మీ అందరికి ఈ టీవీ నుంచి పార్టిసిపేషన్ చెప్తాను. సో మరి పిలిచేద్దామా స్టేజ్ మీదకి ఇవాల్టి ఛాంపియన్ అనుషాని, వాళ్ళ మదర్ని. సో ఐ వెల్కమ్ అనుష అండ్ హర్ మదర్ ఆన్ టు ద స్టేజ్. సూపర్, వండర్ఫుల్. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించిందండి ఆట? విన్ అవుతాలో అనుకోలేదండి, లీస్ట్ స్కోర్ లో ఉంది కదా. యాక్చువల్లీ చాలా తక్కువ 30లోనే ఉంది, లాస్ట్ లో కొట్టేసింది. వెరీ నైస్. అండ్ నీకు కూడా కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఈ టీవీ నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ అనుషాకి ఈ టీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. సో అనుష, ఇవాళ లాస్ట్ లో ఆన్సర్ చెప్పేసి మొత్తానికి ఛాంపియన్ అయిపోయావు కదా.
మరి ఇంతే బాగా ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా ఆడేస్తావా? గెలిచేస్తావా ట్రాఫీని, ఆ ₹1,00,000 కూడా? ఎస్. ఎస్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా ఎవరా ఛాంపియన్ అన్నట్టే ఉంది ఆట. అండ్ ఆ లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసి అనుష అయిపోయింది ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.